శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలుస్తున్నారు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. దశమంలో రాహు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పట్ల మీరు చేయాల్సినంత కష్టపడినప్పటికీ ఏదో విధంగా మీరు సరిగ్గా చేయలేదనో అపనింద వచ్చే అవకాశం గోచరిస్తుంది. చెయ్యని తప్పుకి నిందపడవలసిన అవసరం కూడా రావచ్చు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, లా రంగ, అడ్వకేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టైఫల్యం అంటగా కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆలోచన విధానం అనేది మీరు ఏది ఆలోచిస్తే ఆ నిర్ణయానికి రండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయానికి మటుకు రావద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ వహించాలి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో కూడా దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమంది మటుకే. చదువుదాంలే, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఉన్న చదువు పర్వాలేదు, ఏదో ఒకటి చేసి బతికేద్దాం అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా సరే కష్టపడి 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప వేరే ఎవరో ఏదో చేస్తున్నారు, వేరే కోర్స్ వాళ్ళు చూశారు, మనం అలాగే వెళ్దాం అన్న క్లారిటీ లేకుండా మటుకు వెళ్ళొద్దు. ఈ రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. మీరు కోరుకున్న ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్వగృహ కళ అనేది ఈ వారం ఒక నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో మనకంటూ సొంతమైన కుటీరం ఉండాలి, మన సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అందరికంటే ముందు మనం ఉండాలి, అందరికంటే ముందు మనం ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత ఎదుగుతున్నప్పటికీ వెనక లాగేవారు బోలు మంది ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. వృత్తి ఉద్యోగంలోనూ చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. ధనం చేతికి అందుకు వస్తుంది. దాని తగ్గట్టుగానే ఖర్చు అధికంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ కానీ, సర్జరీ కానీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కొంతవరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, నాగ సింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదుర్కొండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే
ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకి ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఎందుకంటే ఈ చాలా వరకు తెల్ల జిల్లేడు గణపతిను హనుమంతుడు పెట్టుకోవడం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అది ఎందుకంటే కొంతమంది తెలియట్లేదు, కానీ పెట్టుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నేను మొన్న ఎవరో చెప్తే వాళ్ళు నిజంగా పెట్టుకున్నారు, బాగుందని చెప్పారు, వాళ్ళు ఇంకోళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవరో ఒక షాప్కి నేను ఇచ్చానమాట. అది ఇస్తే మొన్న చెప్తున్నారు, గురుగారు చాలా బాగుందండి, వ్యాపారం బాగుందని చెప్పేసి. అంటే నిజంగా నాకు సంతోషం. నేను వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇచ్చాను, సరిగా వ్యాపారం బాగుంటుంది, చక్కగా రెండు పెట్టుకోని చెప్పేసి షాప్ ఎదుర్కొంటూ పెట్టమని చెప్తే నిజంగా సంతోషం అనిపించింది. అందుకోసం ఈ వీడియో చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అది హనుమంతుడు మనకు బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా వినాయకుడు ఎటువంటి విఘ్నం లేకుండా ఆయన నుండి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ రెండు మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. సంబంధం వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. సంబంధం బాగుందా లేదా అనే విషయం మీద పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా చిన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. పైకి మటుకి చక్కగా బాగుంటారు, కానీ ఇంటర్నల్గా మటుకి ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ₹1 అనుకుంటారు, ₹2 ఖర్చు ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా కొన ఫైనాన్షియల్ పరంగా కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వ్యాపార పరంగా కాకుండా సొంతంగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మీ ప్రతిభని గుర్తించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, డాక్టర్ వైద్య రంగంలో కావచ్చు, సినీ కళారంగంలో కావచ్చు, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదైనా సరే మనం సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలి, 10 మందిలో మన స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎవరైతే మనం ఎగతాళి చేస్తారో అందరికీ మనం సమాధానం చెప్పాలి, అది చదువుకుని వెళ్ళాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. పట్టుదలతోటి ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చక్కగా అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఖర్చుల విషయంలో విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. ₹1కి ₹30 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. మీరు కేర్ నడుస్తుంది, డబ్బులు బాగానే వస్తాయి, అన్నీ బాగుంటాయి, కానీ అది ఎలా ఖర్చు అవుతుంది, ఏం ఖర్చు అవుతుంది, ఫైనాన్షియల్గా మీకు మీరుగా చూసుకోకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, అదేవిధంగా దూర ప్రాంతాల విషయంలోనూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తి సంబంధించిన విషయాలలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మొత్తం మీద గడిచిన వారాల కంటే ఈ వారం కుంభరాశి వారు చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం, శనికి సంబంధించిన జపం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.